వేసవి కాలంలో ఇబ్బంది పెట్టేటటువంటి వేసవి తాపం, అలాగే ఇండైజెషన్ ఏమిటిది, ఎలా తయారు చేసుకోవాలి, దీని ప్రత్యేకత ఏమిటి, ఇంగ్రీడియంట్స్ ఎలా పనిచేస్తాయి? భారతీయ వంటగదిలో ఉండేటువంటి సాదాసీదా మజ్జిగ అనేది ఒక అద్భుతమైన ఔషధం. ఇది మన శరీరంలో అధిక ఉష్ణాన్ని ఎలా తగ్గిస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? జీలకర్ర పొడి అనేది కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఇది జీర్ణక్రియని వేగవంతం చేసే కీలకమైన ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఎలా చేస్తుంది? కరివేపాకు అనేది ఒక సహజమైన శక్తికారకం, శుద్ధికారకం. భోజనం తర్వాత దీన్ని మజ్జిగలో కలిపి తీసుకోవటం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటో మీకు తెలుసా? మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప కవచం కింద మారతాయి. మన సాంప్రదాయపు పానీయాల్లో ఉండేటువంటి శాస్త్రీయ రహస్యాల్ని తెలుసుకోవటం వల్ల ఎంతో ఎన్లైటన్ అవుతారు మీరు. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వేసవి తాపం, అలాగే ఈ ఎండాకాలం ఇబ్బంది పెట్టేటువంటి అజీర్ణ సంబంధ సమస్యలు, వీటన్నిటికీ పరిష్కారం మజ్జిగ, మెడికేటెడ్ బటర్ మిల్క్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీని ఇంగ్రీడియంట్స్ ఏమిటి, వీటి ప్రత్యేకత ఏమిటి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. వేసవి కాలంలో జీర్ణకోశ సమస్యలు అంటే డైజెస్టివ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మన ఇండియన్స్లో ఇవి చాలా ఎక్కువ, దాదాపుగా 40%. ఇంట్లో దొరికేటటువంటి సహజ పదార్థాలతో కూడినటువంటి ఈ పానీయాల ద్వారా ఈ సమస్యని సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. శరీరాన్ని చల్లబరిచేటువంటి అద్భుత మిశ్రమం, దీన్ని ముందు మీరు తెలుసుకోవాలి. మజ్జిగ, జీలకర్ర పొడి, కరివేపాకు కలయిక ఒక సంపూర్ణ ఆరోగ్య పానీయం. భోజనం తర్వాత ఈ పానీయాన్ని తీసుకోవటం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఇది జీర్ణకోశంలో ఉండేటువంటి అమ్లత్వాన్ని అంటే ఎసిడిటీని తటస్థీకరిస్తుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు ఈ పానీయం తాగారనుకోండి, తక్షణమే రిలీఫ్ లభిస్తుంది. శరీరంలో ఉండేటువంటి జీవక్రియ అంటే మెటబాలిజం రేటుని ఇది పెంచుతుంది. అధిక బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి చక్కటి పరిష్కారం. వేసవిలో వచ్చేటువంటి వడదెబ్బ ప్రభావం నుంచి ఈ మిశ్రమం మనల్ని రక్షిస్తుంది. అయితే ఈ పానీయం లేదా దీన్ని మెడికేటెడ్ బటర్ మిల్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటనేది తెలుసుకోవాలి. ఒక గ్లాసు చిక్కటి మజ్జిగ, చిటికెడు వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా తాజాగా ఉన్న కరివేపాకు రెబ్బలు. తయారీ చూద్దాం. ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని దాంట్లో జీలకర్ర పొడి వేయండి. కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా తుంపి లేదా అలాగే మజ్జిగలో కలపండి. రుచి కోసం అవసరమైతే కొద్దిగా సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ చేర్చుకోవచ్చు. అయితే దీన్ని తీసుకోవాల్సిన సమయం తెలుసుకోవాలి మీరు. ఈ పానీయాన్ని భోజనం చేసిన తర్వాత తీసుకోవటం అనేది ది బెస్ట్ పద్ధతి. మధ్యాహ్నం భోజనం ముగిసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగటం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు. రాత్రి టైంలో కంటే పగటిపూట దీన్ని తీసుకోవటమే ఆరోగ్యానికి మంచిది. అయితే మన ఇండియన్ కండిషన్స్లో, భారతీయ శీతోష్ణ స్థితులలో ఈ మజ్జిగ ఎలా పనిచేస్తుంది, దీని ప్రాధాన్యత ఏమిటనేది తెలుసుకోవాలి. భారతదేశం లాంటి ఉష్ణమండల దేశాలలో శరీరపు ఉష్ణోగ్రతని సమతుల్యంగా ఉంచుకోవటం ఒక పెద్ద ఛాలెంజ్, ఒక పెద్ద సవాల్. మజ్జిగ అనేది శరీరానికి తక్షణమే చలువనందించే ఒక సహజ పానీయం. పెరుగుని చిలికి వెన్న తీసిన తర్వాత మిగిలేటువంటి మజ్జిగలో కొవ్వు శాతం చాలా తక్కువ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. మజ్జిగలో ఉండేటువంటి ప్రోబయాటిక్స్ అనేవి పేగుల్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి. మన రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పటిష్టం చేయడంలో ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. మజ్జిగను తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతోపాటుగా శరీరానికి అవసరమైన వైటమిన్ B12, కాల్షియం లాంటివి అందుతాయి. ఇది డీహైడ్రేషన్ అంటే నిర్జలీయత ముప్పు నుంచి మనల్ని కాపాడుతుంది. దీని ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. జీలకర్ర అనేది మన భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా ఉండే ఒక మసాలా దినుసు. దీనికి సంస్కృతంలో జీరకం అని పేరుంది. అంటే జీర్ణశక్తికి ఇది సహాయపడుతుంది అని అర్థం. జీలకర్రలో ఉండేటువంటి థైమాల్ అనే రసాయన సమ్మేళనం మన ఎంజైమ్స్ అంటే జీర్ణ గ్రంథుల్ని ప్రేరేపిస్తుంది. దీనివల్ల లాలాజలం, ఇతర జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. కడుపులో గ్యాస్, ఉబ్బరింపు, అజీర్తి ఇలాంటి సమస్యలకు జీలకర్ర పొడి సమర్థవంతంగా ఒక ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఇది రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించడంలో కూడా సహాయపడుతుంది. జీలకర్రలో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్ శరీరంలో వ్యర్థాలను బయటికి పంపిస్తాయి. ఇక కరివేపాకు, దీని శక్తి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వంటకి సువాసన ఇవ్వటమే కాకుండా కరివేపాకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. దీంట్లో ఉండేటటువంటి ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. కరివేపాకులో ఉండేటువంటి ఆ కార్బజోల్ ఆల్కలాయిడ్స్ ఈ కడుపులో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తాయి. అజీర్తి వల్ల వచ్చేటటువంటి వికారం, వాంతులు ఇలాంటి లక్షణాలని ఇది అరికడుతుంది.
రోజు తీసుకునే మజ్జిగలో కొన్ని కరివేపాకు రెబ్బలు వేయటం వల్ల కాలేయం అంటే లివర్ పనితీరు ఇంప్రూవ్ అవుతుంది. ఇది శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో కూడా భాగం అవుతుంది. దీనికి తగ్గట్టుగా ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా ముఖ్యం. మన దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వల్ల పెద్ద ఆరోగ్య సమస్యను నివారించుకోవచ్చు. కూల్ డ్రింక్స్, సోడా లాంటి కృత్రిమ పానీయాల జోలికి వెళ్ళకండి. వీటికి బదులుగా ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి మజ్జిగ పానీయాలను అలవాటు చేసుకోండి. ఇది కేవలం దప్పికని తీర్చడమే కాకుండా లోపల నుంచి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మన పూర్వీకులు అడాప్ట్ చేసిన అనుసరించినటువంటి ఇలాంటి ఆహార నియమాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మజ్జిగ, జీలకర్ర, కరివేపాకు మిశ్రమం అనేది జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. వేడిని తగ్గించేటువంటి ఒక సహజసిద్ధమైన ఔషధం ఇది. ప్రతిరోజు భోజనం తర్వాత దీన్ని తీసుకోవటం వల్ల ఈ జీవక్రియ వ్యవస్థ అనేది శక్తివంతంగా మారుతుంది. సాధారణ ఇంటి చిట్కాలతో దాగున్నటువంటి శాస్త్రీయతని గుర్తించి పాటించడం ద్వారా దీర్ఘకాలపు ఆరోగ్యాన్ని మీరు పొందొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారమే అన్ని రోగాలకి అత్యుత్తమైనటువంటి నివారణ. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని, మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.